Hello friends, welcome to Maruti Prasad Buddanagar YouTube channel. Today here we have a video on past continuous actions. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. అంటే గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలపడం ఎలా అనేది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. was were హెల్పింగ్ వర్బ్స్గా వాడతాము. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు ఎండ్ అయ్యాయి అనేది ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని కీవర్డ్స్ అయితే యూజ్ చేస్తాం. బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ ఈవినింగ్, త్రూఅవుట్ ద మంత్ ఆఫ్ జూన్, త్రూఅవుట్ ద మంత్ ఆఫ్ జనవరి. ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ అయితే వాడి చెప్పడం జరుగుతుంది. కీవర్డ్స్ మాత్రం కంపల్సరీగా వాడాలి. I was reading a book by this time yesterday. I was reading a book by this time yesterday. నేను నిన్న ఈ సమయంలో పుస్తకం చదువుతూ ఉన్నాను. She was preparing for the exams by this time last evening. అంటే నిన్న సాయంకాలం సమయంలో ఆమె పుస్తకం ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంది. She was preparing for the exams by this time last evening. They were playing at the ground yesterday evening. ఇక్కడ చూడండి, yesterday evening అని మెన్షన్ చేశాం. అంటే నిన్న సాయంకాలం సమయంలో వారు మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. We were visiting relatives during the summer holidays last year. అంటే నిన్న చివరి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో మేము రిలేటివ్స్ని విజిట్ చేస్తూ ఉన్నాము. వీ వర్ విజిటింగ్ రిలేటివ్స్ డ్యూరింగ్ ది సమ్మర్ హాలిడేస్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, వీ వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ బై కార్ లాస్ట్ వీకెండ్. అంటే గత వారం చివరిలో మేము హైదరాబాద్కి కార్లో వెళ్ళాము. వీ వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ బై కార్ లాస్ట్ వీకెండ్. ఈ విధంగా మనము బై దిస్ టైమ్ ఎస్టర్డే, లాస్ట్ వీకెండ్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ ఇన్ 2013. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందని చెప్పడం లేదనమాట. నేను 2013లో డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ త్రూఅవుట్ ది మంత్ ఆఫ్ జనవరి. అంటే నేను జనవరి మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఈ విధంగా ఎప్పుడు జనవరి ఫస్ట్ స్టార్ట్ అయిందా, జనవరి ఎండ్లో అయిందా ఎప్పుడు మెన్షన్ చేయము. ఈ విధంగా ఫ్రెండ్స్ వాజ్ వర్ ఉపయోగించి మీరు కూడా నిన్న ఈ సమయంలో ఏదైతే చేశారు బై దిస్ టైమ్ ఎస్టర్డే అని మెన్షన్ చేసి ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, తర్వాత వాజ్ వర్, సింగులర్కి అయితే వాజ్ వస్తుంది. ఐ హీ షీట్కి అయితే వాజ్ వస్తుంది. యూ వీ దే అయితే వర్ వస్తుంది. తర్వాత ఐఎన్జి ఫామ్, వర్బ్ యొక్క ఐఎన్జి ఫామ్, తర్వాత కీవర్డ్స్. ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయండి. మీరు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ డే టు యూ ఆల్. జై హింద్.